మామ ఈ ఘోరం నేను 1100 సంపాదించానని సంతోషపడాలి. ఇవాళ అంతకన్నా తక్కువగా సంబంధించి బాధపడాలి అర్థం కాలేదు. నా 30 రోజుల సంపాదనలో ఇది మూడో రోజు. గబగబా లేసి బ్రష్ చేసి ఏం కూర వండిందో చూసి పప్పు, దోసకాయ వండింది. గబగబా తినేసి బండికి పలికి కట్టేసి మేస్త్రికి ఫోన్ చేశాను. మేస్త్రి ఎక్కడ స్పాట్ అని గాలాగూడెం వచ్చి స్పీడ్‌గా అని చెప్పేసాడు. గబగబా స్పీడ్‌గా ఎళ్లి చూస్తే ఎడారిలో పలుగు ఏపిచ్చాడు. ఏంటి మేస్త్రి ఏదన్నాను. ఈ కాయలు ఒలవాలన్నాడు. సర్లేమని పలుగైతే ఏసాను. ఈ మొత్తం పాతకాయలండి. దీంట్లో కుళ్ళుకాయలన్నీ తీసేసి మంచి కాయలైతే సత్యబాబు గారు మేస్త్రి గారు అయితే గ్రేడింగ్ చేసి ఏస్తున్నారు. సర్లే ఏదోట్లే అని చెప్పేసి కాయలైతే వలడటం స్టార్ట్ చేశాను. కాయ అయితే మంచి సైజ్ వచ్చిందండి. పాత కాయ కాకపోతే దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ లోపల డ్రింక్ తీసుకొచ్చి పోసారు. గబగబా తాగేసాము. చల్లగా ఉందనే లోపల కాయలు పగిలిపోతున్నాయి అని చెప్పేసి కాయలైతే పోసామన్నారు. మా మేస్త్రి మా బావగారు కాయలు లెక్కేస్తా ఉన్నారు. నేనైతే గబగబా చిటికెని తీసుకెళ్ళి పోసాను. ఈరోజు ఆడోళ్ళు డొక్కలు ఎత్తకొచ్చారు మామ ఎండలో. మంచి దారుణంగా ఉందన్నమాట ఎండ. గబగబా లేసి వేరే చోట పలిగేసి కాయలైతే ఒలిచాను. ఇవన్నీ నేను ఒలిచిన కాయలు. ఈ ఎండ దెబ్బకి మేమైతే కాయలు ఒలవని చెప్పేసాం. ఎందుకంటే 35 డిగ్రీలు అయితే ఎండ ఉంది. అందరూ చేతులు ఎత్తేసాం. మేస్త్రి మా వాళ్ళ కాదన్నాం. సర్లే అయితే ఆపేసేయండి తర్వాత ఒలుచుకుందాం అని చెప్పేసి ఒలిచిన కాయ అంతా గంపల్లో అయితే లెక్కేసాము. లెక్కేసిన తర్వాత ఆయనే నువ్వే తీసుకెళ్ళన్నాడు. సర్లే మన గబగబా తీసుకెళ్ళి చెట్టు దగ్గర కింద అయితే పోసేసాను. ఎందుకంటే కాయలు పగిలిపోతాయి అని చెప్పేసి గబగబా వచ్చి పలుగైతే పీకేసి పలుగు గుడ్డ అయితే కట్టేసాను. ఈ లోపల మేస్త్రి అయితే పిలిచాడు. ఏంటి మేస్త్రి అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆకులు కప్పండి, కాయలైతే పగిలిపోతాయని చూడు. మొత్తం పాతికేయండి. దీంతో ఇదే కష్టం అనమాట. ఈ లోపల వెళ్ళిపోయి గబగబా లెమన్ తాగాను ఎండ తట్టుకోలేక. ఈ రోజైతే నా సంపాదన 700 అండి. నిన్న 1100 వచ్చాను. ఈ రోజైతే 700 వచ్చాను. రేపు ఎంత వస్తుందో చూద్దాం. వీడియోకి లైక్ చేసి ఫాలో అవ్వండి.